చేసావని నవ్వుతున్నావు? నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? నాకు బాధ అనిపించడం లేదు. నా మీద పడిన ఒక్కొక్క లాఠీ దెబ్బకు రేపు వాళ్లకు పడబోయే శిక్షని తలుచుకుంటుంటే నా ఒంటి నుండి బయటకొచ్చిన ప్రతి రక్తపు బొట్టుకు వాళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుందని తలుచుకుంటుంటేనే నా మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఈరోజు వాళ్ళు నన్ను కొట్టారని ఆనందపడొచ్చు, కానీ రేపు దీనికి ఇంతకింత అనుభవిస్తారు చూడు. అందుకు ఇలా నవ్వుతున్నావా? అందుకు కాదు, నేను నవ్వుతున్నది నువ్వు నా గురించి అలా టెన్షన్ పడుతుంటే, నువ్వు నా గురించి పడుతున్న కంగారు బాధ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. వస్తుంది, ఎందుకు రాదు? నీకు బాధపడే వాళ్ళని చూస్తే నవ్వే వస్తుంది, కానీ నాకు అలా కాదు. చెయ్యని తప్పుకి నువ్వింతలా బాధను అనుభవిస్తుంటే నా గుండె ఎంతలా మండిపోతుందో తెలుసా? అది నీకెప్పటికీ అర్థం కాదు. ఏంటి, నా కోసం ఏదో క్యారేజ్ తీసుకొచ్చినట్టున్నావు? భోజనం పెడతావా లేక ఇలాగే తిడుతూ కూర్చుంటావా? మేడం ప్లీజ్ కమ్. ఓకే. సౌందర్య మీరే కదా? అవును. రండి ఆడిషన్ ఇద్దరు గాని. ఈ శేఖర్ ఎక్కడ కనిపించడం లేదేంటి? ఆయన నా పిచ్చి కాని మన దురదృష్టం చూయింగంలా అతుక్కుపోయి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. దొంగ సచ్చినోళ్ళు ఎలా కొట్టారో చూడు. వీళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు, ఇంతకింత అనుభవించేలా చేస్తాడు. అవును, క్యారేజ్ ఎక్కడిది? నువ్వు ఇంటికెళ్ళి తీసుకొచ్చావా? లేదు, అత్తయ్య గారు వచ్చారు. నిన్ను చూడాలని చాలా గొడవ చేశారు, కానీ నువ్వే పరిస్థితిలో ఉన్నావో తెలియక నేనే వద్దని చెప్పి క్యారియర్ తీసుకుని వచ్చాను. అత్తయ్య బయట వెయిట్ చేస్తున్నారు. మంచి పని చేశావు. అమ్మొచ్చి నన్ను ఇలా దెబ్బలతో చూస్తుంటే ఎంతగానో బాధపడేది. తనని రానివ్వకుండా చాలా మంచి పని చేశావు. అమ్మ నన్ను ఇలా చూస్తే తట్టుకోలేదు. థ్యాంక్ యూ. నాకు తెలుసు, అందుకే అత్తయ్యని బయట ఉంచి నీకోసం క్యారియర్ తీసుకొచ్చాను. సరే, నువ్వు ఈ దెబ్బలతో తినలేవు గాని నేనే తినిపిస్తాను. ఏంటి, నువ్వు నాకు తినిపిస్తావా? నేను తినగలను, ఇలా ఇవ్వు. చెప్పాను కదా నువ్వు తినలేవని. అమ్మా, ఆను తిను.
చాలు. అబ్బా, ఇంక నాకు చాలు. ఏయ్, 2 ముద్దలే కదా తినింది? నేను ఆల్రెడీ చాలా తినేశాను. ఏం తిన్నావు? దెబ్బలు తిన్నాను. కనపడట్లేదా? ఏయ్, ఈ కుళ్ళు జోకులే ఆపు అనేది. తిను. అవును, నువ్వు తిన్నావా? నేను తిన్నాను, నువ్వు తిను. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏం తిన్నావో ఏంటో. చూడు, నేను లోపలుండి ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు బయటుండి ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సంపాదించగలిగితేనే అప్పుడు మనం బయటపడగలం. అలా సంపాదించాలంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు ఇలా తినకుండా నీరసంగా అలసిపోతూ ఉంటే మనమేం చేయలేం. పైగా నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. సరే సరే, నేను చెప్పేది విను. సరే, ఇప్పుడు నువ్వు నాకు తినిపించావుగా, నేను నీకు తినిపిస్తాను. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తాను కదా, నువ్వు తిను, నేను తర్వాత తింటా. నేను తినిపిస్తాను. ఏయ్, అయితే నేను తర్వాత తింటాను. అయితే నేను కూడా తిను. నేను చెప్పేది విను, తిను. నేను తినిపిస్తాను. ఎందుకు చిన్న పిల్లల్లా చేస్తావు? నేను తినిపిస్తానని చెప్తున్నాను కదా. నేను చెప్తున్నాను కదా, నేను తినిపిస్తాను. ఇదిగో, ఇప్పుడు తింటావా లేదా? ఆ వెధవేసే 5 మినిట్సే టైం ఇచ్చాడు, విన్నావుగా? ఆ తర్వాత నీ ఇష్టం. సరే, చెప్తే వినవు కదా నువ్వు. సరే, తినిపించు. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. నీదే కోతి మూతి. నీదే ఆ మూతి.